హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. మనం కొన్ని మాటలను చూసుకొని ముందుకు సాగుదాం. 4వ అధ్యాయంలో 19 వచనాలు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం 3 అధ్యాయములు, నెలకు ఒక అధ్యాయము చొప్పున ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 4వ అధ్యాయంలో మనము కొనసాగుతుండగా అనేకమైన విషయాలు, సంగతులు దాగి ఉన్నాయి. కాబట్టి దీనిలో మనము పూర్తిగా ధ్యానించడానికి వీలు కాదు. కానీ ఒక 5 వచనములలో మాత్రమే మనము మొదటి 5 వచనములు ధ్యానము చేసుకొని దేవుని చిత్తం అయితే మనము ముందుకు కొనసాగులాగున దేవుడికి మనకు సహాయం చేయనుగాక. మిట్టుకు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మనము ధ్యానము చేసుకుందాం. మొదటి 5 వచనములు మనము వచనము మార్చి వచనము చదువుకుందాం. మొదటి వచనము నేను చదువుతాను, 2వ వచనము మీరు చదవండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులను క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించుకోవచ్చున్నవి. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. ప్రియమైన వారలారా, హోషేయ గ్రంథము 4వ అధ్యాయమును ధ్యానము చేయడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ మొదటి 5 వచనాలు మనము చదువుకున్నాం. దీనిలో ఉన్న విషయములను మనము ధ్యానించుకొని ముందుకు సాగుదాం. అయితే ఈ వాక్య ధ్యానము కొరకు ఒకరు ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయండి. మనం ప్రార్థనలో ముందుకు సాగుతూ ఈ వాక్యమును ధ్యానించుకుందాం. మెట్టుకు ప్రియమైన వారలారా, ఈ 4వ అధ్యాయంలో మనము చూసినప్పుడు దీనిలో అనేకమైన సంగతులు ఉన్నాయి. 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట చెప్తున్నాడు. హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలవి. ఇశ్రాయేలు ప్రజలారా, మీరేం చేయండి? ఆలకించండి. ఇశ్రాయేలు వారలారా, మీరు యెహోవా మాట ఆలకించండి అంటున్నాడు. అంటే దేవుడు ఒక సంగతిని, లేకపోతే దేవుడు ఒక విషయాన్ని, దేవుడు ఒక కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. హోషేయ దేవుని మాటలను ఆ ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆలకించండి. అంటే ఇది ఏ సమయం అని మనము చూస్తే ఇది ఆలకించే సమయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి 3-4 వచనాలు మనము చూస్తే, జ్ఞాని అయిన సొలొమోను అన్న మాట ఏమిటంటే, ప్రతి దానికి నీ సమయం కలదు అన్నాడు. అది కట్టుటకైనా సరే, తినుటకైనా సరే, లేచుటకైనా సరే, కూర్చోవడానికైనా సరే, దేనికైనా సరే ప్రతి దానికి సమయం కలదు అన్నాడు. సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకొని మీరు ఏమేమి చేయాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేశాడు. అయితే ఇక్కడ దేవుడు
హోషియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మాట్లాడడానికి ముందుగా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమంటే, మీరు ఏం చేయమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆలకించండి. మీరు ఆలకిస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలి అంటే సహజముగా మానవులు అందరూ ఏం చేసి ఉండాలంటే ఆలకించాలి, అంటే వినాలి. దేవుడు అందరితో మాట్లాడాలని ఇష్టపడతాడు. దేవుడు అందరితో చర్చించాలని ఇష్టపడతాడు. దేవుడు మనుషులతో సమయాన్ని కేటాయించాలని ఇష్టపడతాడు. దేవుడు నీ యొక్క మాటలు వినడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ యొక్క ఆలోచనలు ఏమి, నీ బాధలు ఏమి, నీ సంకటములు ఏమి, నీ యొక్క సంశయములు ఏమి, నీ బాధ ఏమి, నీ వ్యాధి ఏమి, నీకు వచ్చిన సమస్య ఏమని దేవుడు వినడానికి ఇష్టపడతాడు. అయితే దేవుడి చెంతకు మానవుడు వెళ్ళాలి. ఆయన చెంతకు మానవుడు వెళ్తే నీవు చేసిన మొర ఏదైతే ఉందో, నీవు చేస్తూ ఉన్న ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని దేవుడు వింటాడు. అయితే ఆయన ఏమి చెప్తూ ఉన్నాడో నీవు మొదటిగా ఏం చేయమంటున్నాడంటే ఆలకించమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యెహోవా మాట ఆలకించండి. ఎందరో మాటలు వింటున్నావు కదా. ఈ లోకంలో ఎందరెందరో మాటలు వింటున్నావు కదా. నీకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, నీకు తెలిసిన వారికి లేక నీ దృష్టిలో నీవు జ్ఞాని అని అనుకున్న వారికి వారి సమస్యలు నువ్వు వారికి వెళ్ళి చెప్తున్నావు కదా. మరి యెహోవా మాటకు ఎందుకు చెప్పడం లేదు? దేవునికి ఎందుకు చెప్పడం లేదు? దేవుడు ఇక్కడ తేటగా ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యెహోవా మాటను ఆలకించుడి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ రెండవ ప్రశ్న మొదలైంది. ఎందుకు ఆలోచించాలి, లేక ఎందుకు ఇక్కడ ఆలకించమంటున్నాడు అంటే, దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు ఏదో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు కదా. మరి ఏం చెప్తూ ఉన్నాడు అనే ఒక సంఘటన మనం చూసుకుందాం. సమయం కరెక్ట్గా 8 గంటలు అవుతుంది. 8:30కి మనం ముగించుకుందాం. అయితే వాక్య భాగంలోనికి మనకు వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏదో ఒక విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు ఆరాట పడుతూ ఉన్నాడు, లేక దేవుడు ఆవేదన పడుతూ ఉన్నాడు. దేవుడు వారితో మాట్లాడటానికి అక్కడికి దిగి వస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అన్నిటిలో మనం చూస్తే దేవుడు 2 విషయాల్లో మాట్లాడతాడు. దేవుడు 2 విషయములలో మొదటిది, ఆయన ఆనందకరముగా ఉన్నప్పుడు, లేక ఆయన తలంపులను తన ప్రజలకు తేటగా తెలియజేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. రెండవదిగా, తనకి ఇష్టము లేకపోయినా, ఆలోచించండి, దేవునికి ఇష్టమే లేకపోయినా, దేవునికి ఆ చోటుకు వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా, వారితో మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితే ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలారా, ఆలకించండి, యెహోవా మాటలు ఆలకించండి అంటూ అక్కడ ఏమంటున్నాడు? సత్యమును కనికరమును చాలు. ఈ మాట చాలా గూఢమైన అర్థములతో కలిగిన మాట. ఏ మాట? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. సత్యము కనికరము అన్నాడు. అయితే దాని తర్వాత ఒక మాట ఉంది. ఏ మాట అది? సత్యము కనికరము. దాని తర్వాత ఒక వాక్యాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు స్పష్టముగా. ఏమి అంటే, జ్ఞానము అన్నాడు. జ్ఞానమునకు ముందు ఒక మాట ఉంది. ఏ మాట అది? దేవుని గూర్చిన జ్ఞానం. ఆలోచించండి, మన భారతదేశంలో లేక ఈ యొక్క ప్రపంచంలో జ్ఞానం లేనివారా? బల్బును కనిపెట్టారు, కరెంటును కనిపెట్టారు. సుమారుగా గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లంత వేగముగా దూసుకొని వెళ్ళే రైళ్లను కనిపెట్టారు. అండర్ వాటర్ రైల్స్ వేస్తూ ఉన్నారు. ఎలాన్ మాస్క్ అయితే ఏకంగా మార్స్ గ్రహంలో నివసించడానికి గల నివాసాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఏది అసాధ్యమని అనుకుంటున్నారో అటువంటి అసాధ్య కార్యాలను మానవుడు చేస్తున్నాడు. మానవుడు వెర్రివాడు కాదు, మానవుడు జ్ఞానం లేనివాడు కాదు. ఒక కలెక్టర్ అవ్వాలంటే రోజుకు ఎన్ని గంటలు చదవాలో,
ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే రోజుకు ఎన్ని గంటలు చదవాలో, లోకానుసారమైన జ్ఞానం ఉంది, మంచిదే. ఆ జ్ఞానముతో అతడు తన యొక్క ఉద్యోగమును సంపాదించుకుంటున్నాడు, అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే అంత గొప్ప వ్యక్తి కూడా నేరుగా వెళ్ళి నిలబెట్టిన ఒక విగ్రహానికో ఒక ప్రతిమకో ఒక రాయికో ఏం చేస్తూ ఉన్నాడు? మొక్కుతూ ఉన్నాడు. అంటే అతనికి లోకములో గతములో జరిగిన, భారతదేశములో ప్రపంచములో జరిగిన విషయములను గురించి తేటతేళ్లగా తెలుసు. కానీ ఏ జ్ఞానం లేదు? దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానము కావాలి. అంటే ఇక్కడ దేవుడి వాక్యాన్ని ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, దేవుని గూర్చిన జ్ఞానము ఎక్కడ లేదట? దేశంలో లేకపోయింది. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరు ప్రజలు? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? నేనే వారికి దేవుడను, వారు ఎవరు? నా ప్రజలు అని దేవుడే చెప్తున్నాడు. మరి ఆ ప్రజలకు ఏం కోల్పోయారు అంటే, న్యాయమును, సత్యమును, కనికరమును పక్కన పెడితే వారికి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన లక్షణం దేవుని గురించిన జ్ఞానం కోల్పోయారు. మరి వారు ఎవరు? ఇశ్రాయేలీలే. యెహోవా మా దేవుడు అన్నవారే, ఆయనను స్తుతించిన వారే, స్మరించిన వారే, ఆయన తలుచుకున్నవారే. అయితే వారికి ఏం లేకుండా పోయిందంటే, రాను 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 దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఆ దేశంలో, ఏ దేశంలో? వారు నివసిస్తున్న దేశంలో. ఎవరికి లేదు? ఇశ్రాయేల్. దేవుడు అంటున్నాడు, ఆలకించు ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము దేశంలో లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. జ్ఞానం లేదండి, దేవుని గూర్చిన జ్ఞానం. నేటి దినములలో ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వారు క్రైస్తవులు. మరి క్రైస్తవులలో దేవుని జ్ఞానం లేకపోవడం ఇది ఆశ్చర్యం కాదా? అంటే వారికి దేవుని గూర్చిన జ్ఞానము లేదంటే మరి ఏ జ్ఞానం ఉంది? దేని జ్ఞానం ఉంది? అజ్ఞానం ఉంది. వారికి తోచిన విధమైన జ్ఞానం అది. దేవుని యొక్క ప్రసన్నతతో కూడిన జ్ఞానం కాదు. మహాజ్ఞాని అయిన సొలొమోను అనేక కావ్యాలు రాశాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను అనేక కీర్తనలు రాశాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను అనేక వాక్యాలు రాశాడు. సందర్భయోచితమైన వాక్యములను తెలియజేస్తూ అతడు రాసుకుంటూ వస్తూ, ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆయన మాటలు వ్యర్థము 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 అని చెప్తూనే, తన కళ్ళు కోరుకున్నవి, తన కళ్ళు ఆశపడినది, తన మనస్సు కోరుకున్నది ఏటికి ఆయన అడ్డు చెప్పక అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. అంటే ఆ జ్ఞానమును బట్టి అతనికి తెలిసిన వాళ్ళది వాటన్నిటినీ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ కార్యములలో దేవుని జ్ఞానము లేదు. అతడు తన యొక్క వనములను కట్టించుకున్నాడు, గృహములను కట్టించుకున్నారు, తోటలు నాటించుకున్నాడు, దాసదాసీలు తెచ్చుకున్నాడు. ఇవన్నీ దేవుని జ్ఞానమా? దైవ జ్ఞానము కోల్పోయిన ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు. ఆలోచించాలి. అంత మాత్రమే కాదంటూ, దేశమందు లేకపోవుట చూచి, దేశంలో ఉండాలి. ఏ ఉండాలి? దైవ జ్ఞానం ఉండాలి. మన భారతదేశంలో మనం నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం దేశ పరిస్థితి ఎలా ఉంది అని. దేశంలో ఏం జరుగుతూ ఉంది, దేశ నలుమూలలో ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, ట్రేడ్స్లో ఏం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆర్థికమైన అనేక విషయములను పెరుగుదలలో, స్టాక్ మార్కెట్లలో పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు జ్ఞానం ఉంది, మంచిదే. అయితే ఇక్కడికి రాగా దేశంలో దేవుని జ్ఞానం లేదట. దేవుని జ్ఞానము లేని వారికి ఏ జ్ఞానం ఉంటుందంటే అజ్ఞానం ఉంటుంది. ఈ అజ్ఞానమును బట్టి జరిగే సంఘటనలను, సందర్భములను మనం కళ్ళనిండా చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి మరణిస్తే అది ఎటువంటి వాడైనా సరే, ఒక మంచి పని చేసిన, మంచి కార్యము చేసిన, దాన ధర్మములు చేసిన ఒక వ్యక్తి మరణిస్తే, ఒకప్పటి దినములలో ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనేవారు. అతను ఏ వృత్తికైనా చెందిన వాడై ఉండని, అతడు ఏ కులమునకైనా చెందిన వాడై ఉండని,
అయితే నేటి దినాల్లో ఏమైపోయింది? కనికరము లేదు మానవులకు. సహజముగా నేటి దినములలో తగ్గిపోతున్నది, కనికరము లేదు. మనం ప్రవీణ్ గారి మరణం విషయంలోనే చూసాం. ఒక ఎత్తున క్రైస్తవులందరూ న్యాయం జరగాలని పోరాడుతూ ఉంటే, మరోవైపున అదే సంఖ్యలో కలిగిన వారు అది సహజ మరణం అన్నారు. దానికి తోడు క్రైస్తవత్వంలో ఉన్న కొందరు ఏమన్నారు? అతడు నిజముగానే మద్యం సేవించి మరణించాడు. ఇలా ఒక విభిన్నమైన ఆలోచనలు కలిగిన వారు. అయితే దైవ జ్ఞానము లేని ఆ దేశం ఏమైపోతుంది? దైవ జ్ఞానము లేని ఆ దేశం ఏమైపోతుంది? ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనము. భూమి దుఃఖించుచున్నది, అయితే ధ్వని విని చాలు. ఈ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఈ కారణమున దేశం ఏమైపోయింది? ఈ కారణమున దేశం ఏమైపోయిందని మనము చూసినప్పుడు, దానిని బట్టి దేనిని బట్టి దేవునిని బట్టిన జ్ఞానము లేకపోవడాన్ని బట్టి దేశం ఏమైపోతుందని మనం ఇక్కడ చూస్తే, భూమి ఏం చేస్తూ ఉందంటే దుఃఖిస్తూ ఉంది. దేశము దుఃఖిస్తూ ఉంది. ఆకాశము గుండెలు చికాకైపోతూ ఉంది, దాన్ని బద్దలైపోతూ ఉంది. కారణం ఏమిటి? ఇక్కడ మనము స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యమును తెలియజేస్తూ ఉన్నాడు. 28వ వచనములో, దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైనున్న ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. దైవ జ్ఞానము లేని చోట ఆ దేశములో ఆ భూమి ఏం చేస్తూ ఉందంటే దుఃఖిస్తూ ఉంది. కారణం, ఆ దేశ నివాసులకు దైవ జ్ఞానం లేదు. కారణం, ఆ దేశ నివాసులకు జ్ఞానము లేదు. కారణం, ఆ దేశ నివాసులకు దేవుని పట్ల ఆలోచన లేదు. మరి ఎవరు ఆ ప్రజలు అంటే దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే. అయినా జ్ఞానము లేకుండా ప్రవర్తించుతున్నారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ యొక్క రాత్రికాల సమయమందు హోషియా గ్రంథము ద్వారా హోషియాతో దేవుడు సెలవించుచు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట, మీరు కనికరం లేకుండా మారిపోయారు ఇశ్రాయేలు ప్రజలారా. ఎందుకు? ఆ కనికరమును బట్టి మీరు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చారు. ఎవరి కనికరమును బట్టి? దేవుని కనికరమును బట్టి కాదా? మరి తమ గత స్థితిని మరిచిపోయారు ఇశ్రాయేలు. ఆ కనికరమును బట్టే కదా మేము ఆ యొక్క ఐగుప్తు నుండి బయటకు వచ్చాం. అయితే నేటి దినములలో ఆ కనికరమును కోల్పోయారు ఇశ్రాయేలు ప్రజలు. అంత మాత్రమే కాదు, దేవునిని గుర్చిన జ్ఞానము ఆ జనములలో లేదు, ఆ దేశములో లేదు, ఆ నివాసులలో లేదు. అజ్ఞానము చేత నింపబడిన వారైపోయారు. ప్రేమైన వారిని ఆలోచించాలి. కొన్నిసార్లు మనము అలా ప్రవర్తిస్తున్నామేమో, మనము అలా నివసిస్తున్నామేమో, మనము అలా ఆలోచిస్తున్నామేమో. జ్ఞానము కలిగిన వారమై అని సన్నిధిలో ఉండాలి. అది దేవుని గుర్చిన జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఆ జ్ఞానము లేకపోవట చూసి దానిని బట్టి ఇక్కడ అంటున్నాడు, భూమి దుఃఖించుచున్నది. భూమి దుఃఖిస్తే ఏం జరుగుతుంది? భూమి ఎండిపోగా వాడి భూమిలో వేసిన విత్తనములు అవి చిగురించక లేక మొలచక అట్లే ఉంటే కరువు చేత నింపబడుతుంది, కాటకము చేత నింపబడుతుంది. మానవులకు ఆహారం అన్నది దొరకని దినాలు ఏర్పడతాయి. దేనిని బట్టి భూమి దుఃఖిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూడండి. 12వ అధ్యాయము 4వ వచనంలో అన్నాడు, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, ఎన్నాళ్ళు ఎండిపోవలను, దుష్టుడు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన దేన్ని బట్టి ఇవన్నీ నాశనం అయిపోతుంది. ఇక్కడ అంటున్నాడు, ఎన్నాళ్ళయ్యా భూమి దుఃఖించాలి?
ఎన్నాళ్ళు భూమి దుఃఖించాలి? అంత మాత్రమే కాదు, అక్కడ మనము చూసినప్పుడు దేశమంతటిలోనూ గడ్డి ఎన్నాళ్ల వరకు ఎండిపోవాలి? ఎండిపోయింది దేశంలో గడ్డి, దేశంలో ఎండిపోయింది గడ్డి. దేశం భూమి ఒకవైపు దుఃఖిస్తూ ఉంటే, దేశంలో ఉన్న గడ్డి ఎండిపోతూ ఉంటే, అక్కడ మనం చూసినప్పుడు దేశంలో నివసించువారు చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నది. దేన్ని బట్టి సమసిపోతున్నాయి? దేశంలో జరుగుతున్న చెడుతనములను బట్టి. భూమి కన్నీళ్లు విడుస్తుంది, భూమి వేదన చెందుతూ ఉంది. అనేకమైన ఆయనకి ఇష్టమైన భక్తుల యొక్క మరణములు, వారి రక్తములు భూమిని తాకుతూ ఉంటే, ఆ పరిశుద్ధునికై పాటుపడిన భక్తుని యొక్క రక్తము నా మీద పడుతుందని భూమి వేదన చెందుతూ ఉంది. ఆనందకరమైన మరణము రావలసినది ఆ భక్తులకు. అయితే నేటి దినాలలో క్రైస్తవులను లేక క్రీస్తును విశ్వసించిన వారికి పరిపూర్ణమైన నెమ్మది లేదు. ఈ యొక్క దేశము మీద, మనుషుల మీద దైవ భారము కలిగిన వారికి కంటి నిండా నిద్ర లేదు. కారణం, ఏడుస్తూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. కారణం, అయ్యా ఈ దేశంలో, మా దేశంలో, భారతదేశంలో నీ యొక్క జ్ఞానము మరుగైపోయింది. కారణం, కనికరము కలిగిన విశ్వాసులు, కారణం ప్రేమ కలిగిన విశ్వాసులు, కారణం ప్రేమ లేకుండా వారు మారిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను తెలియజేయవలసిన వారు ఆ ప్రేమను తెలియజేయక ఇష్టానుసారమైన తమకు తోచిన అజ్ఞానము చేత దేవునిని వేధిస్తూ ఉంటే, క్రైస్తవులను తప్పుదారి పట్టిస్తూ ఉంటే, వాటన్నిటినీ చూసిన ఆ భూమి దుఃఖిస్తూ ఉంది, వేదన చెందుతూ ఉంది, ప్రలాపిస్తూ ఉంది. ఈ మానవుల పాపములను బట్టి భూజంతువులు ఏమైపోతున్నాయంటే సమసిపోతున్నాయి. ఎందుకు? దేశం ఎంతగా దౌర్భాగ్యపు స్థితిలో రావడానికి గల కారణం ఏమిటి అని మనము చూస్తే, దేశంలో ఏం లేదు, దేవుని పట్ల జ్ఞానం లేదు, అజ్ఞానులైపోయారు. ప్రేమైన వారలారా, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు ఆ హేతువు చేత దేశం ఏమైపోతుంది చూడండి. ఒక మాట, 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేశం ఏమైపోయిందంటే ప్రలాపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 2వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా దేశం వాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అంటూ 2వ వచనంలో అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకాయను, మానక నరహత్య చేస్తున్నారు. అంటే పాడైపోయిన దేశంలో ఎలా ఉంటారు జనులు? పాడైపోయిన దేశంలో జనులు ఎలా ఉంటారని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని గూర్చిన జ్ఞానమును కోల్పోయారు. అంత మాత్రమే కాదు, సత్యమును కనికరమును మీరు కోల్పోయారు. కోల్పోయిన ప్రజలు ఎలా నడుస్తారో, అజ్ఞాని అయిన ప్రజలు ఎలా నడుస్తారో ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. వారు అబద్ధ సాక్షులు, వారు అబద్ధ సాక్షులు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పనికి మాలిన ఇద్దరిని సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు. ఎవరి విషయంలో? నాబోతు విషయంలో. వారు ఎటువంటి సాక్షులు అంటే పనికి మాలిన వారు. అంటే ఇటువంటి కార్యాలు ఎవరు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న, పనికి మాలిన వారు చేసే ఆ దుష్ట క్రియలను, దుష్ట కార్యములను నాబోతు విషయంలో పెడుతూ ఉన్నారు. ఆలోచించండి. ఇక్కడ మనము చూసినప్పుడు వారు అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వారికి ఏమైపోయింది? ఈ మాట మీరు చెప్పాలి. వారికి ఏమైపోయింది? వాడుకైపోయింది. దే ఆర్ హ్యాబిటైజ్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ సచ్ సిన్ రిగార్డింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. వారందరూ కూడా ఈ కార్యములు చేయటానికి నైపుణ్యతను సాధించారు. దేనిలో? వారికి వాడుక అయిపోయింది. దే ఆర్ హ్యాబిటైజ్డ్ ఆఫ్ డూయింగ్ సచ్ సిన్స్. దేనిలో వారికి వాడుక అంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీరు క్రైస్తవులు కదా, లేక ఇశ్రాయేలు ప్రజలారా మీరు దేవుని జనాంగం కదా, మీరు దేనికిలో వాడుక? క్రైస్తవులు అనబడిన వారు వాక్య ధ్యానములో వాడుక ఉండాలి.
క్రైస్తవులు అనబడిన వారికి ప్రార్థనలో వాడుకుండాలి, క్రైస్తవులు అనబడిన వారికి ఉపవాసములో వాడుకుండాలి, క్రైస్తవులు అనబడిన వారికి ఆయన వాక్యమును బోధించడంలో వాడుకుండాలి. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారో తెలుసా? వీరికి దేనిలో నైపుణ్యతో తెలుసా? వీరికి దేనికి వాడుకైపోయారో తెలుసా? దొంగిలించడంలో వాడుకండి, అబద్ధమాడుటలో వాడుక. అబద్ధమాడుటే కాదు, అబద్ధ సాక్ష్యములో కూడా వారు అలవాటు పడిపోయారు. ఎంత బాధో కదా దేవుడికి, ఎంత వేదనో కదా. ఆయన స్వరక్తమిచ్చుకున్న ప్రజలు ఆయన కంటి ముందరనే ఇటువంటి కార్యం చేస్తూ ఉంటే దేవుడు తాళలేకపోయాడు, దేవుడు ఓర్చుకోలేకపోయాడు. పిలుస్తూ ఉన్నాడు, హోషియా రా నా దగ్గరకు రా, నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆలకించండి. దేవుడు ఎందుకు ఆలకించు అని ఆ మాట అన్నాడంటే, వారు ఆలకించేంత పరిస్థితుల్లో వారు ఉన్నారా లేరా? వారు ఆలకించలేనంత పరిస్థితుల్లో వారు ఉన్నారు. ప్రేమైన వారు ఆలోచించండి. మరి వారు విశ్వాసులే, మరి వారు వేరేవారు కాదు. వారు అమాలేకీయులో, పెరిజీయులో, హివీయులో, హిత్తీయులో, మోయాబీయులో వారు కాదు. వీరెవరు? ఫిలిష్తీయులా? కాదు, ఇశ్రాయేలు ప్రజలు. ఏ ప్రజలు? ఎర్ర సముద్రమును చీల్చి నడిపించిన ఆ ప్రజలే. ఏ ప్రజలు? వారికి ఎండ తగలకుండా దేవుడు మేఘస్తంభం నుంచాడే ఆ ప్రజలే. ఏ ప్రజలు? అగ్నిస్తంభంగా రాత్రి వారి యందు ఉంచాడే ఆ ప్రజలు. ఏ ప్రజలు? మాట చేత పాటలు పాడుచుండగా గొప్పదైన ఘనముదైన ఎత్తైన కోటైన ఎరుకో కోడలను కూల్చగలిగిన శక్తినిచ్చిన ఆ దేవుని ప్రజలే. ఏమైపోయారంటే అబద్ధ సాక్షులైపోయారు, అబద్ధమాడుటలో వాడుకైపోయారు, దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఉన్నారు. కనికరమును సత్యమును కోల్పోయిన ప్రజలు. లేదా నేటి దినములలో, నేటి సంఘములలో అజ్ఞానముతో కూడుకున్న తలంపులు కలిగిన వారై, సమయోచిత జ్ఞానమును కోల్పోయిన వారై, విభిన్నమైన ఆలోచనలతో స్వప్రయోజనము కోసం, తన ఘనతల కోసం జరుగుతున్న కార్యములు జరగడం లేదా నేటి దినాల్లో సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుని మహాకృప అటువంటి కార్యములు మన ఎదుట దేవుడు ఉంచడం లేదు. ప్రేమైన వారు ఆలోచించండి. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో అన్నాడు చూడండి, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, గతించిపోతున్నది. సముద్రమును గురించి గతించిపోతున్నది. బహుశా మీరందరూ గమనించారో లేదో, మనము ధ్యానించుచున్న ఈ మొదటి 5 వచనములు ఈ కొద్దిపాటి ఒక 20-30 దినముల్లోగా జరిగిన విషయాలే, దేశంలో జరుగుతున్న విషయాలే. ప్రపంచంలోనే చాలా సంవత్సరములు గతముల క్రిందట జరిగిన సందర్భం తిరిగి జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల లోతుల్లో నివసించుచున్న సముద్ర అగాధంలో జీవిస్తున్న జీవరాశులన్నీ, సముద్ర జీవరాశులన్నీ మొన్న బయటకు వచ్చాయి. గమనించారో లేదో తెలియదు. అంటార్టికా ప్రాంతం అంతా కుదిలింపబడుతుంది. ఐస్తో నింపబడిన పర్వతాలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఎడారి ప్రాంతం మరి ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. వాతావరణ మార్పిడి మరి ఎక్కువగా జరుగుతూ ఉంది. సూర్యునికి, భూమికి సరైన కాంతి తగలకుండా ఓజోన్ పొర ఏదైతే ఉందో అది తిరిగి డిస్ట్రాయ్ అవుతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. పట్టణములలో, పేరు మోసిన పట్టణములలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతూ ఉన్నారు. మహాపట్టణమైన, భాగ్యనగరమైన ఢిల్లీ మహాపట్టణంలో కూడా ఈ యొక్క పొల్యూషన్ అనేది అత్యంత ఎక్కువ స్థాయిలో ఉంది. ప్రకృతిలో ఇంత వైపరీత్యం కానీ మనకు తెలియడం లేదు. న్యాచురల్గా మనము చూసినప్పుడు అనేకమైన దుష్క్రియలు జరుగుతూ ఉన్నాయి, మనం గమనించడం లేదంతే. కొన్ని వేల లోతుల అడుగుల్లో నివసిస్తూ ఉన్న జీవరాశులు బయటకు వచ్చేసాయండి. ఇంతవరకు ఒక 3-4 తరముల క్రిందగా మత్స్యకారులు కూడా చూడలేని ఆ వింత జీవులు సముద్రంలో నుంచి బయటకు వచ్చాయి. లెవిట్యూస్ అనే ఒక జంతువును గురించి కూడా యూట్యూబ్లోను అనేకమైన ఆర్టికల్స్లోనూ వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు అంటే జ్ఞానము లేని దేశాలు ఏర్పడిపోయాయి.
అజ్ఞానులైన మానవులు పరిపాలించడము ప్రారంభమైపోయింది. వారి యొక్క ఆత్మాభిమానానికి లేక దేశ క్షేమానికి ఉన్న ఆ విభిన్నత తేడాను కనుగొనలేకపోతూ ఉన్నారు దేశ నాయకులు, దేశ ప్రజలు. ప్రేమైన వారిలో ఆలోచించండి, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి దేశం ఏమైపోతుందంటే ప్రలాపిస్తుంది. ఎందుకు? దేశం ఎవరి మాట వింటుంది? దేశముని ఏర్పరిచిన వాని మాట వింటుంది. అయితే ఆయన కోరుకున్నవాడైన మానవుడు ఆయన మాట వినలేకపోతూ ఉన్నారు. ఇక 5 నిమిషాలు నా సమయం ఉంది, మనం ముందుకు వెళ్దాం. చూడండి 4వ వచనంలో చూస్తే, ఒకడు ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. ఈ జనులతో వ్యాజ్యమాడడం పోయి, వారి తోటి వారితో వ్యాజ్యమాడడం పోయి, లేక గొడవ పడడం పోయి, ఇప్పుడు ఎవరితో వ్యాజ్యమాడుతున్నారు? యాజకుడితో. ఎవరా యాజకుడు? యాజకుని యొక్క పని ఏమిటి? యాజకుడు ఎక్కడ నివసిస్తాడు? యాజకుడు ఏం ధరిస్తాడు? యాజకుడు ఎలా బలేర్పిస్తాడు? ఆలోచించండి. లేవి గోత్రీయులకు యాజకత్వం, అహరోను కుమారులకు ప్రత్యక్షపు గుడారంలో పని. ఈ యాజకులు అందరూ ప్రత్యక్షపు గుడారంలో ఉంటారు. ఈ యాజకుల యొక్క నివాసము ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము చుట్టూ. వారు ఎక్కడ పడితే అక్కడ నివసించడానికి లేదు, వారు ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి లేదు. లేవీయులకు ప్రత్యేకమైన మాటలను దేవుడు తెలియజేశాడు. లేవీయులారా, మీరు ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి, ప్రత్యక్షపు గుడారపు పనులు చేయాలి, ప్రత్యక్షపు గుడారము చుట్టే మీరు నివసించాలి. 12-11 గోత్రములు లేక మిగిలిన గోత్రములకు వారి స్వాస్థ్యాలు వాళ్ళకుంటే దేవుడే మీకు స్వాస్థ్యం. ఆలోచించండి. అయితే అటువంటి సాధువుగా ఉన్న ఆ యొక్క దైవజనులు లేక యాజకులతో ఎవరేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారట? రాజ్యం ఆడుతున్నారా? జగడం ఆడుతున్నారా? ఏమిటి ఆలోచన? ఎవరితో మాట్లాడుతున్నారో ఎరుగకే ఉన్నారు వారు. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు, అయ్యా వీరు ఏం చేస్తున్నారో, వీరు ఏం చేయలేదు, వీరికి ఏం తెలియదు, తెలియట్లేదు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వీరిని క్షమించు అని ఆయన సిలువలో వేలాడుతూ అన్నాడు. అజ్ఞానులు వలె కాక జ్ఞానం కలిగిన వారై ఉండాలి. ఎవరితో వ్యాజ్యమాడుతున్నారు? యాజకులు. నేటి దినములలో యాజకులు ఎవరు? సేవకులు. దేశం క్షేమం కొరకు, రాజ్యం కొరకు, అధిపతుల కొరకు, నాయకుల కొరకు, మన క్షేమము కొరకు, మన ఆరోగ్యాల కొరకు, ఉద్యోగాల కొరకు, సమస్తము వాటి కొరకు ప్రార్థన చేసేవాడు యాజకుడు. మరి నేటి దినాల్లో ఆ యాజకులను దొంగ అని ఒకడంటే, మరొకడు వీడు పాపము చేసిన వాడని, త్రాగుబోతని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు అంటున్నారు, వారికి తోచిన విధముగా వారు అంటున్నారు. ఇవన్నిటికీ గల కారణం ఏమిటంటే, దేశంలో దేని గురించి జ్ఞానం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. అయితే మనం ఈ సమయం ముందు ఆయన జ్ఞానమును కోరుకున్న మానవులము కదా. తప్పిపోవుట, జారిపోవుట సహజం. అయితే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల ఒక నెల క్రితం అనుకుంటా జైపాల్ గారు ఒక సమావేశం పెట్టారు. వాళ్ళ గ్యాదరింగ్స్ పెట్టారు. దాంట్లో ఆయన అంటూ వాళ్ళ కుమారుల యొక్క సాక్ష్యాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. వారి సాక్ష్యాన్ని చెప్తూ వస్తూ అక్కడ అన్న మాట ఏమిటంటే, వారు ఒక్కొక్క విధముగా మేము ఇలా తప్పిపోయాం, మేము ఇలా పారిపోయాం, ఇలా చేశాం, దేవునికి తెలియకుండా, మా తండ్రికి తెలియకుండా, ఇది దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, అది నాకు చాలా హృదయాన్ని కత్తుకుంది. దేవుణ్ణి విశ్వసించిన దైవజనుని యొక్క కుమారులు ఏంటి? దేవుణ్ణి విశ్వసించిన, దేవుని సేవ చేస్తున్న దైవజనుల యొక్క కుమారులు పాపము చేస్తారేమో గాని పాపాత్ములుగా మిగిలిపోరు. అంతే. క్రైస్తవులు అనబడిన వారు పాపము చేయవచ్చేమో, పొరపాటుగా జారవచ్చేమో, కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళరు. అలా విడిచి వెళ్ళిన వారు దేవుని యొక్క జనము కాదు. అయితే అటువంటి వారము మనము కాకుండా దైవ జ్ఞానము కలిగిన వారమై, దేవుని యొక్క ఆలోచన కలిగిన వారమై, కనికరమును కలిగిన వారమై,
ఆయన వాక్యమును ధ్యానించుచూ చదువుచున్న ఒక మంచి కుమారునిగా, ఒక మంచి ఇశ్రాయేలీయునిగా, ఒక మంచి దేవుని యొక్క ప్రజగా మనం బ్రతికి ఈ లోకంలో ముందుకు సాగుదము గాక. దేవుడి వాక్యమును దీవించును గాక.